సనాతన ధర్మం ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన ధర్మం. ఆదికాలంలోనే ప్రపంచం మొత్తం వ్యాపించి ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని నేర్పిన ధర్మం. ఈ మాటలు ఎవరూ కావాలని స్ప్రెడ్ చేస్తున్న ఉత్తుత్తి మాటలు కావు. ఇదేదో అమిత ఇష్టంతోనో ఆవేశంలోనో పలికినవి అసలే కావు. ఇవి నిప్పులాంటి నిజాలు. ఈ ప్రపంచంలో ఏనాడైతే మతాధిపత్య ధోరణి మొదలైందో అప్పటి నుంచి అసలైన మానవ చరిత్రను నాశనం చేయడం ప్రారంభమైంది. ముఖ్యంగా గత 1000-1500 ఏళ్లుగా అబ్రహామిక్ మతాలైన ఇస్లాం మరియు క్రిస్టియానిటీకి చెందిన మత పెద్దలు ఆయా కాలాలలో ఉన్న నాయకులతో కలిసి ఎన్నో ప్రాంతాలలోని వివిధ ఆచారాలను పాటించే వ్యక్తులను అదిలించి బెదిరించి అవాస్తవాల ప్రచారం చేసి తమ మతాలలోకి మార్చేశారు. ఏకంగా ఎన్నో దేశాల వాస్తవిక చరిత్రను పూర్తిగా నాశనం చేశారని చారిత్రక ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయి. అలా ఈ ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాల నుంచి పూర్తిగా చెరిగిపోయిన ధర్మం మన సనాతన ధర్మం. ఈ మాటలు విని ప్రక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల గురించో లేక ఇటుపక్కనున్న మలేషియా, కంబోడియాల గురించో మాట్లాడుతున్నానని అనుకుంటే పొరపాటే. నేను మాట్లాడుతున్నది మన దేశానికి ఆవలి వైపున ఉన్న అమెరికా గురించి. అమెరికాలో కూడా హిందూ మతం ఆది నుంచే ఉంది. కానీ ఆ సాక్ష్యాలను ఆ దేశ గూఢచార సంస్థ CIA దాచేసింది. ఈ మాటలు ఆశ్చర్యంగా అనిపించిన పచ్చి నిజం. అమెరికన్ CIA దాస్తున్న ఎన్నో విషయాలలో చెప్పుకోదగ్గవి ఆ దేశపు అసలైన చరిత్ర, హిందూ ధర్మంతో ముడిపడిన చరిత్ర, అతి ప్రాచీన ప్రపంచ చరిత్ర. ఇప్పటికే మీకు అమెరికాలో హిందూ ధర్మం ఏమిటి, అక్కడ ఎలాంటి సాక్ష్యాలు బయటపడ్డాయి, దానిని అమెరికన్ CIA ఎందుకు దాస్తోంది వంటి సందేహాలెన్నో కలిగి ఉండవచ్చు. ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈరోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్. అమెరికాలో CIA దాస్తున్న హిందూ ధర్మపు ఆనవాళ్ల గురించి తెలుసుకునే ముందు అసలు ఈ యూరోపియన్లు ప్రపంచాన్ని తమ గుప్పెట ఎలా పెట్టుకున్నారో తెలియజేసి ఈ చిన్న ఉదాహరణ చాలా ముఖ్యం. ఈ మధ్యనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు సైరిల్ రమాఫోజాల మధ్య జరిగిన ఓ వివాదం గురించి వార్తల్లో వినే ఉంటారు. దేశాల మధ్య సహకారం, వాణిజ్యం వంటి అనేక విషయాల గురించి మాట్లాడటానికి అమెరికా వచ్చిన సైరిల్ రమాఫోజాతో చాలాసేపు చర్చించిన ట్రంప్ ఆ తరువాత జరిగిన విలేకరుల సమావేశంలో ఉన్నట్లుండి మీ దేశంలో తెల్లవాళ్లపై ఎందుకు అఘాయిత్యాలు చేస్తున్నారు, వాళ్లపై హింసకు పాల్పడి వాళ్ల భూములను ఎందుకు లాక్కుంటున్నారని అడిగేశాడు. ఆ విషయం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. దాంతో అసలు నిజాలు బయటకు రావడం మొదలయ్యింది. ఆఫ్రికా అంటే నల్లజాతి ప్రజలు ఎక్కువగా ఉండే ఖండం. అందులో భాగమైన సౌత్ ఆఫ్రికా కూడా అదే కోవకు చెందినది. అలాంటప్పుడు అక్కడ తెల్లవాళ్లు ఎందుకున్నట్లు? యూరోపియన్ల ఆక్రమణ ధోరణి వల్ల ఆఫ్రికాను సర్వనాశనం చేస్తున్నది యూరోప్ దేశ నాయకులే అని చరిత్ర స్పష్టంగా తెలియజేస్తోంది. కొన్ని వేల ఏళ్లుగా ఆఫ్రికాలో ఉన్న సహజ వనరులను అత్యంత హేయమైన విధానంలో కాజేసి కాసులు సంపాదిస్తున్న దేశాలు ఇప్పుడు అగ్రదేశాలుగా చలామణి అవుతున్న దేశాలే. ఒకప్పుడు అలా ఆఫ్రికాలో ఉన్న సహజ వనరులను దోచుకోవడానికి వచ్చిన వారిలో డచ్ మరియు బ్రిటిష్ వారి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. కొన్ని వందల ఏళ్ల క్రితమే సౌత్ ఆఫ్రికాపై కాలుమోపిన తెల్లవాళ్లు అక్కడున్న ఆదిమ జాతులను హింసించి చంపి ఆడవాళ్ల మాన ప్రాణాలను తీసి వారిని సంతలో జంతువుల్లా అమ్మి బానిసల్లా మార్చుకున్నారు. అదే సమయంలో అక్కడున్న అనేక సహజ వనరులను తమ దేశాలకు దోచుకెళ్లారు. అయితే కాలం గడిచే కొద్దీ స్థానికుల తిరుగుబాటు, ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిణామాల కారణంగా 1910 నుంచి విడతల వారీగా స్వాతంత్ర్యాన్ని పొందుతూ 1994లో పూర్తి స్థాయిలో స్వేచ్ఛను పొందింది. అయితే ఇలా వారికి స్వాతంత్ర్యం వచ్చినా అక్కడ చాలామంది బ్రిటిష్ పౌరులు, డచ్ దేశస్థులు ఉండిపోయారు. వారి జనాభా నీటి ఆ దేశ జనాభాలో కేవలం 7% మాత్రమే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ ఈ 7% తెల్లతోళ్ల జనాభా స్వాధీనంలో ఉన్న భూములు అక్షరాల 73%.
ఆ దేశంలో ఉన్న ప్రభుత్వ భూములు వదిలేసి ప్రైవేట్ భూములను లెక్కిస్తే అందులో 73% భూములు ఈ 7% తెల్లతోళ్ల ఆధీనంలోనే ఉన్నాయి. తమ జాతి పుట్టినప్పటి నుంచి అక్కడ పెరిగిన నల్లజాతి ప్రజల దగ్గర కేవలం 13% భూములు మాత్రమే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఆ దేశంలో ఉన్న వ్యాపార ఎన్నో ప్రభుత్వ రంగాలలో ఈ తెల్లజాతి వారి డామినేషన్ పూర్తిగా ఉంది. అంటే ఒక విధంగా ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా ఇంకా ఆ దేశం తెల్లవాళ్ల చేతుల్లో ఉన్నట్లే. ఈ పెత్తనాన్ని తట్టుకోలేని కొంతమంది నల్లజాతి వారు చేసిన ఉద్యమాలను గొడవలుగా భూతద్దంలో చూపించి ఆ దేశ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సౌత్ ఆఫ్రికాపై తెల్లజాతి వారికి పట్టుండేటట్లు చూసుకోవాలని చూస్తున్నవారు ట్రంప్ మరియు అతని వెనుక ఉన్న కొంతమంది అమెరికన్, యూరోపియన్ పెద్దలు. ఈ వివరణ ఇవ్వడానికి కారణం అమెరికాలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ. అది 1909వ సంవత్సరం. ది స్మిత్సోనియన్ మ్యూజియంకి చెందిన G.E. కిన్సైడ్ అనే అమెరికన్ చరిత్ర పరిశోధకుడు ఆ దేశంలోని అరిజోనా రాష్ట్రంలో గల ప్రముఖ పర్యాటక ప్రదేశమైన గ్రాండ్ క్యాన్యన్కి వెళ్ళాడు. అయితే ఆయన వెళ్ళింది అందరిలా ఆ ప్రదేశ అందాలను చూడటానికి కాదు. ఈ భూమిపై మాయా ప్రపంచంలా ఉండే ఆ ప్రదేశంలో ఎన్నో రహస్యాలు, నేటివ్ అమెరికన్ నాగరికతకు చెందిన విషయాలు ఉన్నాయని విని ఆ మాటలు నిజమో కాదో నిర్ధారణ చేసుకోవడానికి వెళ్ళాడు. కిన్సైడ్ ఇదివరకే చాలాసార్లు అక్కడికి వచ్చినప్పటికీ గ్రాండ్ క్యాన్యన్లో కనుగొన్నది పెద్దగా ఏమీ లేదనే చెప్పాలి. ఇప్పుడు ఆఖరిసారిగా ఒక్క ప్రయత్నం చేద్దామని ఈసారి అక్కడకు వెళ్ళాడు. కిన్సైడ్ ఎన్నోసార్లు విఫలయత్నాలు చేసినా ఆయన్ని మళ్ళీ ఆ ప్రదేశానికి లాగింది మాత్రం ఒక్కటే అంటారు చరిత్రకారులు. అది ఆ ప్రాంతంలో ఉన్న వింతలు, విడ్డూరాలతో పాటు ప్రముఖంగా కొండ గుహలలో దాగి ఉన్న ఓ రహస్య నగరం అని చెబుతారు. అయితే 1909లో వెళ్ళినప్పుడు మాత్రం స్థానిక అమెరికన్ ట్రైబ్స్ నుంచి కాస్త మంచి ఇన్ఫర్మేషనే దొరికిందని చెప్పాలి. ఆ సమాచారాన్ని పట్టుకుని కిన్సైడ్ ఒక చిన్న పడవలో కేవలం 2 సహాయకులను మాత్రమే తీసుకుని గ్రాండ్ క్యాన్యన్లో ప్రవహించే కలరాడో రివర్పై చాలా దూరం ప్రయాణం చేశాడు. అలా ఆయన కొన్ని రోజులు ప్రయాణం చేసిన తరువాత ఒకచోట కొండ మధ్యలో వింతగా భారీగా ఉన్న ఒక గుహ కనిపించింది అతనికి. దాని దగ్గరకు వెళ్ళగానే పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం కూడా కనిపించడంతో అది సాధారణ గుహ కాదని ఆయనకు అర్థమయ్యింది. ఇక ఆ మెట్లు పట్టుకుని పైకి వెళ్లి గుహలోకి ప్రవేశించాడు. అందులోకి వెళ్ళగానే ఎన్నో వింతలు కనిపించాయి. కొన్ని గోడలపై వింత ఆకారాలు కూడా కనిపించాయి. వాటిని చూసిన కిన్సైడ్కి అది ఒకప్పుడు అక్కడ జీవించిన మనుషుల భాష అని అర్థమైంది. ఆ భాషను క్షుణ్ణంగా పరిశీలిస్తే అది ఈజిప్ట్ నాగరికతకు చెందిన లిపి అని తెలిసింది. ఎక్కడో ఆఫ్రికాలోని ఈజిప్ట్ నాగరికతకు చెందిన లిపి ఇంకెక్కడో అమెరికాలోని గ్రాండ్ క్యాన్యన్లో ప్రవహించే కలరాడో రివర్ పక్కన ఉన్న ఆ రహస్య ప్రదేశంలోకి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాడతను. ఆ తరువాత అక్కడి నుంచి ఇంకాస్త లోపలికి వెళ్లిన కిన్సైడ్కి 30 నుంచి 50 చదరపు అడుగుల విస్తీర్ణంలో గల గదులు కొన్ని వందలు కనిపించాయి. అవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఆధునిక ఇంజనీర్స్ ఎంతో నైపుణ్యంతో నిర్మించినట్లున్నాయి. వాటిలో కొన్ని గదుల్లో రాగి, మట్టితో చేసిన పనిముట్లు కనిపించాయి. ఆ గదులను క్షుణ్ణంగా పరిశీలించిన కిన్సైడ్ వాటిలో కొన్ని వంట గదులుగాను, కొన్ని డైనింగ్ హాల్స్ గాను, మరికొన్ని బెడ్రూమ్స్ గాను గుర్తించాడు. అలా ఆ గదులు దాటుకుని ముందుకు వెళ్ళగా ఒక పెద్ద హాల్ కనిపించింది అతనికి. ఆ గదికి మధ్యలో ఒక భారీ విగ్రహం ఉంది. అది ఒక మనిషి ఆసనంపై కూర్చుని ఒక చేతిలో కలువ పువ్వు, మరో చేతిలో తామర పువ్వు పట్టుకున్నట్లుంది. ఆ విగ్రహాన్ని తీక్షణంగా పరిశీలించిన కిన్సైడ్కి అది ఒక బుద్ధుడి విగ్రహం అని అర్థమైంది. దానితో అతని ఆశ్చర్యానికి హద్దులు లేకుండా పోయింది. ఆ గుహకి ఆరంభంలో ఎక్కడో ఉన్న ఈజిప్ట్ లిపి కనిపిస్తే గుహ మధ్యలో ఆసియా దేశాలలో పూజించే బుద్ధుడి విగ్రహం కనిపించింది. ఆ 2 నాగరికతలకు ఉత్తర అమెరికాకి కొన్ని వేల మైళ్ళ దూరం ఉంది. అంత దూరం నుంచి పడవ మార్గంలో పూర్వం ప్రజలు అక్కడికి ఎలా వచ్చారనే సందేహం కిన్సైడ్కి ఒక ప్రశ్నగా మారింది. ఆ తరువాత ఆ విగ్రహం వెనుక ఉన్న కొన్ని గదులు చూస్తే అక్కడ కొన్ని చిన్న విగ్రహాలు కనిపించాయి.
వాటిని పరిశీలించగా అవి ఈ చరాచర జగత్తునేలే విష్ణుమూర్తి విగ్రహం శివలింగాలని తేలింది. ఆ గుహలోకి ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికతకు చెందిన హిందూ దేవతల విగ్రహాలు ఎలా వచ్చాయోనని తలపట్టుకున్నాడు కిన్సైడ్. ఆ తికమకలోనే మరింత లోపలికి వెళ్లిన కిన్సైడ్ గుహ గోడలలో కొన్ని వేల శవాలను మమ్మీలుగా మార్చి భద్రపరిచి ఉండటం గమనించాడు. వాటిని పరిశీలించిన అతను అవన్నీ కేవలం మగవారివి మాత్రమే అని తెలుసుకుని వారంతా ఆ కాలంలో యోధులై ఉండవచ్చని గుర్తించాడు. అక్కడ దొరికిన కొన్ని పురాతన వస్తువులను జాగ్రత్తగా ప్యాక్ చేయించి ఒక లెటర్తో పాటు ది స్మిత్సోనియన్ మ్యూజియంకి పంపించాడు. కిన్సైడ్ నుంచి వచ్చిన బాక్స్ని పరిశీలించిన మ్యూజియం అధికారులు వెంటనే ప్రొఫెసర్ ఎస్ఏ జార్డన్తో పాటు సుమారు 40 మంది సిబ్బందిని అక్కడికి పంపారు. వారంతా ఆ గుహను క్షుణ్ణంగా పరిశీలించారు. అయినా ఆ గుహలోని కొంత భాగానికి వెళ్లే మార్గం చాలా ప్రమాదకరంగా ఉండటంతో ఆ బృంద సభ్యులెవరూ అక్కడికి వెళ్లడానికి పరిశోధించడానికి సాహసం చేయలేకపోయారు. అతి రహస్యంగా చేసిన ఆ పరిశోధన వివరాలు ఎలా లీక్ అయ్యాయో తెలియదు గాని స్థానిక న్యూస్ పేపర్స్లో ఆ గుహ గురించిన కథనాలు ప్రచురించబడ్డాయి. ప్రాచీన ఈజిప్ట్ మరియు భారతీయ నాగరికతలకు చెందిన ఓ భారీ రహస్య గుహ కనిపించిందని, అది దాదాపు ఒక మోస్తరు నగరమంతా ఉందని, ఒకప్పుడు అందులో 500 నుంచి 1000 మంది వరకు జీవించి ఉండవచ్చని, దాని ప్లానింగ్ నేటి ఆధునిక నగరాలకు ధీటుగా ఉందని ఆ కథనాలలో పేర్కొనబడింది. సరిగ్గా అప్పుడే అమెరికన్ ప్రభుత్వం ఈ పరిశోధన మధ్యకి ప్రవేశించింది. అమెరికా ప్రభుత్వం మరియు ఆ దేశపు సంపన్నుల కొమ్ముగాస్తూ ఎలాంటి లుచ్చా పని చేయడానికైనా సిద్ధమయ్యే ఆ దేశపు నిఘా సంస్థ CIA ఇందులోకి ఎంటర్ అయ్యింది. కిన్సైడ్ ప్రొఫెసర్ ఎస్ఏ జోర్డాను అదుపులోకి తీసుకున్న అధికారులు బృందంతో సహా ఓ రహస్య ప్రదేశానికి తరలించి కొన్ని నెలల తరువాత బృందాన్ని మాత్రం విడిచిపెట్టారు. ఇక ఆ రహస్య భూగర్భ నగరాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుని అక్కడికి ఎవరినీ వెళ్లనీయకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆ గుహకు పూర్తిగా సీల్ వేసి దాన్ని ఓ ప్రమాదకర ప్రదేశంగా ముద్ర వేసి బయటి ప్రపంచాన్ని దూరంగా ఉంచారు. అయితే తమ ఇద్దరు సీనియర్ చరిత్రకారులైన కిన్సైడ్, ప్రొఫెసర్ ఎస్ఏ జోర్డాలు తిరిగి రాకపోవడంతో స్మిత్సోనియన్ మ్యూజియం అధికారులు తమ ప్రొఫెసర్స్ గురించి, వారు చేసిన పరిశోధన గురించి CIAని అడిగారు. వారు తమ దగ్గర ఎలాంటి పరిశోధన వివరాలు లేవని, వారిద్దరూ ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదని, ఆ గుహ కూలిపోయే స్థితిలో ఉండి అందులో విషవాయువులు కూడా ఉండడం వలన సాధారణ ప్రజలు వెళ్లడం మంచిది కాదు కాబట్టి దానిని సీల్ చేశామనే సమాధానాలు చెప్పారు. అప్పట్లో ఆరిజోనా గెజెట్ అనే పత్రిక వాళ్ళు ఆ గొడవ గురించి కూపీలాగడానికి ప్రయత్నించగా స్థానికులు అక్కడ CIA చేసిన కట్టుదిట్టాల గురించి, కిన్సైడ్, ప్రొఫెసర్ ఎస్ఏ జోర్డాల టీం కనుగొన్న విషయాల గురించి తెలియజేశారు. వారు కనుగొన్న ఒక భారీ మానవ అస్థిపంజరాన్ని గురించి, అది నేటి మానవులకు దాదాపు 4 ఇంతలు పెద్దదిగా ఉండడం గురించి కూడా చెప్పారు. ఈ విషయాలన్నీ నాడు న్యూస్ పేపర్స్లో పబ్లిష్ అయి వైరల్ కాగా గ్రాండ్ క్యాన్యన్ గుహ గురించిన అసలు నిజాలు బయటపెట్టాలనే ఒత్తిడి పెరిగింది. దాంతో ప్రభుత్వ అధికారులే నేరుగా దిగి అరిజోనా గెజెట్లో వచ్చిన కథనాలన్నీ కట్టుకథలని, వాటిలో వాస్తవాలు లేవని, అది కేవలం తమ సేల్స్ పెంచుకోవడానికి ఆ పేపర్ చేసిన ఒక స్టంట్ మాత్రమే అని బుకాయించారు. ఆ తరువాత ఏ న్యూస్ పేపర్ ఈ విషయంపై పెద్దగా మాట్లాడలేదు. దాంతో జనాలు గ్రాండ్ క్యాన్యన్ రహస్యం గురించి మెల్లమెల్లగా మరచిపోయారు. నేటి తరానికి అసలు అలాంటి ఓ గుహ ఉండేదనే విషయం కూడా తెలియదు. అలాగే నేటికి కిన్సైడ్, ప్రొఫెసర్ ఎస్ఏ జోర్డాలు ఏమైపోయారనే విషయం భూస్థాపితమైపోయింది. ఎంతో అమోఘమైన ప్రాచీన చరిత్రను వెలికితీసే సమయంలో అమెరికన్ CIA మధ్యలోకి ఎందుకు దూరింది? నేటికి ఆ ప్రాంతాన్ని ఎందుకు కట్టుదిట్టాల మధ్య ఉంచారు? అక్కడ ఏమీ లేదని ఎందుకు బుకాయిస్తున్నారు అనే ప్రశ్నలకు సమాధానం అమెరికన్ పెద్దలకు ఆ విషయాలు బయటకు రావడం ఇష్టం లేకపోవడం వల్లనే అనేది తేటతెల్లమవుతోంది. ఈ కథనానికి ముందు సౌత్ ఆఫ్రికా ఘటన గురించి ఉదహరించుకున్నాము కదా. అదే విధంగా నాడు యూరోపియన్ రాజులు తమ సైనికులను జైళ్లలోని దారుణమైన నేరాలు చేసిన వారిని అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు పంపి ఆ దేశాలను ఆక్రమించుకున్నారు.
ఈ క్రమంలో వారు చేసిన దారుణాలను గురించి చెప్పుకోవడానికి ఏ భాష సరిపోదు. నరమేధానికి ఎన్ని పర్యాయ పదాలున్నాయో అవన్నీ ఇక్కడ వాడవచ్చు. స్థానిక ప్రజలను ఊచకోత కోయడం, ఆడవాళ్లను గ్యాంగ్ రేప్స్ చేసి కోరిక తీరిన తరువాత వారి మర్మాంగాలను కోసి వాటితో ఆడుకోవడం, ఇలా ఒక్కటేమిటి, నాడు వారు చేయని దారుణం లేదు. ఈ విధంగా నేడు ఉభయ అమెరికా ఖండాలలోని USA, కెనడా, మెక్సికో, బ్రెజిల్ వంటి ఎన్నో దేశాలలో కనిపిస్తున్న జనాభా మొత్తం నాడు యూరోప్ నుంచి వలస వెళ్లిన వారే. అమెరికా ఖండంలో మానవ మనుగడ మొదలైనప్పటి నుంచి అక్కడుంటున్న వారంతా నేడు ద్వితీయ శ్రేణి ప్రజలుగా మారిపోయి అతి తక్కువ మంది మాత్రమే బ్రతికి ఉన్నారు. అలా ఉన్న వారిలో కూడా దాదాపు 90% మంది తమ ఆదిమ నాగరికతను వదిలి క్రిస్టియానిటీలోకి మారిపోయారు. ఇలా చూసుకుంటే మన సనాతన ధర్మంపై మనకు తెలియని ఇంకెన్ని రకాల దాడులు జరిగి ఉంటాయో ఊహించుకోవచ్చు. అయినా ఇప్పటికీ దేదీప్యమానంగా వెలుగొందుతోన్న సనాతన ధర్మంలో జన్మించినందుకు మనం ఎంతగా గర్వించవచ్చో మీరే ఆలోచించుకోండి. ధర్మో రక్షతి రక్షితః. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.